ఓం శ్రీమాత్రే నమ. భక్త మహాశయులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం పూజా మహోత్సవములు జరుపబడుతున్నాయి. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతి గురువారం భక్తుల యొక్క స్వహస్తములతోనే అమ్మవారికి విశేషంగా అభిషేకములు చేయడం జరుగుతుంది. అమ్మవారికి మీరు స్వయంగా పాలతో అభిషేకం చేసుకోవచ్చు. తదనంతరం అమ్మవారికి అభిషేకం అయిన వెంటనే ఓన్లీ గురువారమే అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన వెంటనే అమ్మవారికి అలంకారం అది చేయడం జరుగుతుంది. మొదటి శుక్రవారం ఒక అలంకారం, రెండో శుక్రవారం ఒక అలంకారం, పువ్వులతో, పండ్లతో, కూరగాయలతో, డబ్బులతో, అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకారం చేద్దామని నిర్ణయం చేసుకున్నాం. అయితే ఈ సందర్భంగా రేపు వచ్చేటువంటి గురువారం నాడు భక్తులే స్వయంగా అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు. శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఆ రోజు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజు అందరూ ఇళ్లల్లో ఆ యొక్క వరలక్ష్మి వ్రతములు పూజలు అన్నీ చేసుకుంటారు. అయితే ఆ రోజు సాయంత్రం 6 గంటలకి భక్తులందరి చేత స్వయముగా భక్తులతో విశేషంగా కుంకుమార్చనలు చేయడం జరుగుతుంది. అయితే అదేవిధంగా 4వ శుక్రవారం అంటే తేదీ 4వ తేదీ 9వ నెల 2026 ఈ యొక్క 4వ శుక్రవారం ఏంటంటే విశేషంగా అమ్మవారికి అఖండ దీపారాధన, లక్ష్మీ సహస్రనామము, శ్రీచక్ర కుంకుమార్చనలు, పారాయణలు, పూజలు 4వ శుక్రవారం చాలా విశేషంగా నిర్వహిస్తాము. ఏంటంటే ఆ రోజు సాయంత్రం 6 గంటలకి 4వ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఏంటంటే అమ్మవారి యొక్క ప్రతిమ, అమ్మవారి యొక్క శ్రీచక్ర ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమకే భక్తులందరి చేత అమ్మవారి సహస్రనామములతో కుంకుమార్చన చేస్తాము. భక్తులే స్వయంగా చేసుకోవచ్చు. తదనంతరం ఈ యొక్క శ్రీచక్రానికి కుంకుమార్చన చేసినప్పుడు ఆ యొక్క ప్రతిమని భక్తులే తీసుకొని వెళ్ళచ్చు, మెడలో ధరించవచ్చు, లేదా బీరువాలో ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారి యొక్క అలాగే తాంబూలం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తాంబూలం ఏంటంటే అమ్మవారి వస్త్రము, అరటిపండ్లు, తాంబూలం. ఆ వస్త్రాన్ని మీరు ధరించవచ్చు, లేదా ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అమ్మవారి శేష వస్త్రం, అది అమ్మవారికి సమర్పించినటువంటి శేష వస్త్రం. ఆ శేష